వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండి. ఇవాళ మూవీ వచ్చేసి మిరాయ్ మూవీ అయితే చూడడం అయితే జరిగింది. ఇందులో యాక్టర్స్ వచ్చేసి మీ అందరూ తెలిసింది మన తేజు గారు అండ్ మంచు మనోజ్ గారు. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి కార్తిక్ ఘట్టమనేని గారు. ఇతని గురించి అయితే మనం డీటెయిల్గా ప్రాపర్గా మాట్లాడుకుందాం. అండ్ మెయిన్ వచ్చేసి మూవీ గురించి అయితే వచ్చేద్దాం భయ్య. అండ్ ఎంటైర్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే కార్తిక్ ఘట్టమనేని గారు కొట్టారండి ఈసారి, మామూలు కాదు. ఎప్పుడు మొన్న ఏగల్ సినిమా తీశారు మనకి, అండ్ 2 years బ్యాక్ అనుకుంటా. అండ్ ఆ మూవీతో ఈ మూవీ పోల్చుకుంటే అది చాలా దూరం అయిపోయిందని చెప్పొచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ ఆ మూవీ తీసిన తర్వాత ఈ మూవీ తీసాడు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ ఐ రియల్లీ షాక్డ్. అండ్ మామూలు లేదు, కొట్టేశారు భయ్య సినిమాని. అండ్ మెయిన్ వచ్చేసి జనాలందరికీ ఏ కంటెంట్ నచ్చుతుందో, జనాలకి అందరికీ ఎలా చూస్తే అర్థమవుతుందో, జనాలకి ఎలా చూపించాలో అండ్ ఆ వేలో చూపించారు. డైరెక్టర్ ఇస్ ప్రాపర్ ఎగ్జిక్యూషన్. అండ్ డైరెక్టర్ కూడా ఎక్కడ విఫలమైతే అవ్వలేదు, కొట్టేశాడు భయ్య, మామూలు కాదు. మనకి మెయిన్ స్టార్టింగ్లోనే మనకు ఒక స్టోరీ ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ నీట్గా ఒక 9 బుక్కులు ఉంటాయి. ఆ 9 బుక్కులు అండ్ విచిత్రమైన పవర్స్ ఉంటాయి అనమాట. ఆ 9 బుక్కుల్ని చేజిక్కించుకోవడానికి మన మంచు మనోజ్ గారు చూస్తారు. అండ్ అక్కడి నుంచి ఆ మొత్తం 9 బుక్కులు చేజిక్కించకుండా చూడడానికి మన తేజ గారిని అయితే ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. అక్కడి నుంచి రామాయణం క్యారెక్టర్ ఇవన్నీ మనకైతే రావడం అయితే జరుగుతుంది. అండ్ మొత్తం ప్రతి ఒక్క పార్ట్, ప్రతి ఒక్క సీను చాలా బాగుంటుంది భయ్య. అది ఎలివేషన్ సీన్ అనుకోలో, మనం ఇంకా ఎలా అనుకోలో తెలియదు కానీ గూస్ బంప్ స్టఫ్ అని చెప్పొచ్చు. నేను చూస్తున్నాను హనుమాన్ సినిమా మీ అందరూ చూశారు, మన తేజ సజ్జు గారిది. అండ్ హనుమాన్ సినిమాలో ఆ ఒక్క దేవుణ్ణి చూపిస్తారు. బట్ ఈ మిరాయిలోని ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఎలివేషన్ సీన్ ఉంటుంది. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఎలివేషన్ సీన్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. సూపర్ అని చెప్పొచ్చు. అండ్ మెయిన్ మంచు మనోజ్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే ఈజ్ గుడ్ భయ్య, చాలా బాగా చేశారు, టూ గుడ్. ఎందుకంటే ఒక విలన్ కింద క్యారెక్టర్ అందరూ ఇన్వాల్వ్ చేశారు. అండ్ మెయిన్ వచ్చేసి మనం మంచు మనోజ్ గారిని ఇప్పుడు ఏదైనా సినిమాలు చూసినా కూడా మిరాయి విలనే ఆ టెంప్లెట్లో మనకు గుర్తుకొస్తుంది, అంత బాగా చేశారు. మెయిన్ వచ్చేసి తన కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ, అండ్ మెయిన్ వచ్చేసి తనకున్న పవర్స్ కానీ ఈజ్ గుడ్ ఎస్టాబ్లిష్ అని చెప్పొచ్చు. అండ్ మెయిన్ బిగ్ స్క్రీన్ మీద ఒక పెద్ద మ్యాజిక్ చేశారు భయ్య మంచు మనోజ్ గారు. అండ్ మెయిన్ వచ్చేసి శ్రేయ గురించి మాట్లాడుకోవాలి. అది శ్రేయ గారి క్యారెక్టర్ ఇందులో ఏమి ఉండదేమో అనుకున్నాను ట్రైలర్ చూసిన తర్వాత. బట్ మూవీ చూసిన తర్వాత తన దగ్గర నుంచే మూవీ స్టార్ట్ అవుతుంది మనకి. అండ్ తన స్టోరీ నుంచి ఎస్టాబ్లిష్ అవుతుంది. తనకు ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, ఈజ్ వెరీ గుడ్, పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ బిగ్ స్క్రీన్ మీద అలా మనకు ఆ స్క్రీన్ అంటే ఆ స్టోరీ చూపించినప్పుడు మన శ్రేయ గారి బ్యాక్ స్టోరీ ఈజ్ గుడ్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎమోషనల్ అవుతారు ఆ సీన్కి, అంత బాగుంటుంది. ఎందుకంటే తన క్యారెక్టర్ని ఒక అమ్మకినే డిజైన్ చేసి అండ్ మనకి ఎండింగ్ వచ్చేసరికి దేవుడికినే డిజైన్ చేస్తారు. అది ఎస్టాబ్లిష్ చాలా బాగా చేశారని చెప్పొచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి మూవీలో ట్విస్ట్లు టర్న్ అంత ఏం ఉండవు, అంటే ట్విస్ట్లు గట్టే ఏం ఉండవు సినిమాలోని. అలా ఒక ప్రాపర్గా వెళ్ళిపోతుంది. ఈ మధ్యలో రామాయణం ఎలాగొచ్చింది, రాముడు ఎలాగొచ్చాడు, అసలు ఏది జరుగుతుందంటే మీరు ఖచ్చితంగా థియేటర్లో వెళ్ళి చూసుకోవాలి. అండ్ మెయిన్ వచ్చేసి తేజ గారి గురించి మాట్లాడుకుందాం, ఈజ్ గుడ్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి మన టాలీవుడ్లో మరొక హీరో ఖచ్చితంగా ఇండస్ట్రీ మొత్తం ప్యాన్ ఇండియా హీరో అయిపోతాడు భయ్ ఇతనైతే. ఎందుకంటే అలా చెప్తున్నాను, సినిమా చూసిన తర్వాత తేజు సజ్జు గారి యాక్టింగ్ ఎవరైనా బాగాలేదు అంటే అతను సినిమా చూడలేదని అర్థం. ఎందుకంటే యాక్టింగ్ అయితే పెట్టేశాడు ప్యానాలు, మామూలు లేదు. అండ్ మెయిన్ వచ్చేసి స్టార్టింగ్ ఒక 30 minutes మనకి స్లోగా ఉంటుంది సినిమా అనేది. ఎందుకంటే ఒక కామెడీ ట్రాక్ తీసుకెళ్తారు. అండ్ మెయిన్ వచ్చేసి మన తేజు సజ్జు గారిని ఫస్ట్ అయితే దొంగతనాలు చేస్తూ ఉంటారు అనమాట. కాకపోతే ఆ దొంగతనంలో కూడా మంచిని చూపిస్తారు, అది కూడా బాగా ఎస్టాబ్లిష్ చేశారు అండ్ బిగ్ స్క్రీన్ మీద. అండ్ మెయిన్ వచ్చేసి ఇలాగ మన తేజు సజ్జు గారిది క్యారెక్టరైజేషన్ వెళ్తూ ఉంటుంది, అది ఒక కామెడీ వేలో వెళ్తుంది. గట్టప్ సీన్ గారి గురించి మాట్లాడుకోవాలంటే ఇది టూ గుడ్ భయ్య. కామెడీ కూడా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి, అక్కడ పెట్టాలో అక్కడ వదిలేసుకొని. అండ్ మెయిన్ వచ్చేసి మనకు స్టార్టింగ్ ఒక 40 minutes మన గెటప్ శ్రీన్ గారిని ఎస్టాబ్లిష్ చేసుకొని బాగా యూజ్ చేసుకున్నారు తనని. ఎందుకంటే తన డైలాగ్స్ కానీ ఒక ప్రాపర్ నీట్గా కామెడీని ప్రజెంట్ చేశారు డైరెక్టర్ గారు. అండ్ మెయిన్ వచ్చేసి హీరోయిన్ గురించి మాట్లాడుకోవాలి. హీరోయిన్ది ఎస్టాబ్లిష్ క్యారెక్టర్ అనేది ఒక పెద్ద తోపు తురుమని నేను ఎందుకంటే అండ్ మెయిన్ మన హీరో గురించి నీకు ఇలా పవర్స్ ఉన్నారా బాబు ఇది చెప్పడానికి తను ఎస్టాబ్లిష్ చేశారు తప్ప సినిమా అంతా తనదేం ఉండదు భయ్య. ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ ఏంటంటే ఒక మామూలుగా అంతే, ఒక అమ్మాయి అంతే అలా ఉన్నట్టు చూపిస్తారు. తనదంత పెద్దగా ఏం క్యారెక్టర్ కాదు, కాకపోతే తనకి ఇచ్చిన పోర్షన్లో ఈజ్ టూ గుడ్ అని చెప్పొచ్చు. తన యాక్టింగ్ అయితే తన పని అయితే తను చేసుకొని వెళ్ళిపోయింది. అండ్ మెయిన్ చెప్పాలంటే బీజం భయ్య మామూలు లేదు, ఇచ్చి బడీసారని చెప్పొచ్చు. మామూలు కాదు, సిదక్కోడేశారు బీజం. నిజం చెప్పాలండి, మీరు మంచి థియేటర్ కానీ ఖచ్చితంగా మీరు మ్యూజిక్ కూడా మంచి ఫీల్ అవుతారు. ఎక్కడ బీజం ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారు భయ్య, ఇట్స్ టూ గుడ్ అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి ఇంటర్వెల్ సీను ఒక మనకి వచ్చేసి సీన్ అయితే సూపర్ భయ్య. మీరు ట్రైలర్లో చూస్తారు కదా మనకి ఆ గ్రద్ద సీన్ వచ్చేసి అది సూపర్, అది గరుడ
సూపర్ మామూలు లేదు. మీరు అది థియేటర్‌లో చూసినప్పుడు ఇట్స్ టూ గుడ్ అనిపిస్తది. అక్కడికొచ్చిన కొద్ది వీఎఫ్ఎక్స్ చిన్నది లైట్‌గా తేడా కొడతది. బట్ ఆ తేడా కొట్టిన నిమిషానికి ఒక సీన్ వస్తది. థియేటర్‌లో అయితే రచ్చరంబోలు చేసుకోవచ్చు. మామూలు అలుపురు కాదు. అది ప్రాపర్‌గా ఎడ్యుకేషన్ చేసి చూపిచ్చారు చూడండి. అది సూపర్ అనిపించింది. ఒక నిమిషంలో అయితే రాజమౌళి డైరెక్షన్ చేశారా అన్నట్టు నాకు అనిపించింది. కొన్ని కొన్ని సీన్‌లో అంత బాగా డీటెయిలింగ్‌గా ప్రాపర్ ఎడ్యుకేషన్ చేసి మనకు చూపిచ్చారు. అండ్ ఇంటర్వెల్ సీన్ అయిపోయిన తర్వాత అండ్ ఒక 30 మినిట్స్ కొద్దిగా ల్యాగ్‌గా లైట్‌గా అనిపిస్తది. మరి అంత కాదు చిన్నది. దాని తర్వాత ఒక ఫైట్ వస్తది భయ్య. మామూలుగా లేదు చింపు బయటేసారని చెప్పొచ్చు. యాక్షన్ సీన్స్ గానీ, ఎలివేషన్ సీన్స్ గానీ, వీఎఫ్ఎక్స్ సీన్స్ గానీ, అక్కడికొచ్చే స్టోరీ పరంగా గానీ ఎక్కడ డోకా లేకుండా చూపిచ్చారో. అండ్ మెయిన్ వచ్చేసి డైరెక్టర్ గారిని ఎంత మెచ్చుకున్నా అది తక్కువే. అండ్ మెయిన్ వచ్చేసి మన కార్తిక్ ఘట్టమనేని గారిది అండ్ నెక్స్ట్ వచ్చిన మూవీస్ అయితే ఖచ్చితంగా బిగ్ హీరోతో అయితే పడతాయి పక్కా. ఎందుకంటే ఇందులో హీరోని, ఒక విలన్ని అండ్ మెయిన్ వచ్చేసి సైడ్ యాక్టర్స్‌ని కూడా ప్రాపర్‌గా మనకి యుటిలైజ్ చేసుకొని అండ్ ఆ క్యారెక్టర్ కూడా డెప్త్ ఉందిరా బాబు అన్నట్టు చూపిచ్చారు మనకి ఈ డైరెక్టర్ గారు. అండ్ మెయిన్ వచ్చేసి రాముడు వచ్చే సీను క్లైమాక్స్ సూపర్ భయ్య. టూ గుడ్. చాలా టూ గుడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సీన్ అనేది చాలా బాగుంది. అంత బాగా పండుతుంది థియేటర్‌లో. రెగ్యులర్‌లీ అండ్ మేమున్న థియేటర్‌లో అయితే ఇంక విజిల్స్, గోల మామూలుగా రాదు. రచ్చరంబోలు చేసేసారు మా ఫ్యాన్స్ అయితే. చాలా బాగుంది. ఈ మూవీకి మేమిచ్చేసారు రేటింగు ఒక 5కి 4 ఇస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు థియేటర్‌కెళ్ళి చూడాలి. అండ్ మెయిన్ ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు. అంత బాగున్నాయి కొన్ని కొన్ని సీన్స్ అయితే. ఖచ్చితంగా ఎళ్లి చూసేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకొని మా ఫర్దర్ మీల్స్ మాత్రం మిస్ అవ్వకుండా చూడొచ్చు.